చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టీడీపీ నేతలు టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. తాజాగా గుడిపల్లి మండలం చిన్నగొల్లపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కేశవను టీడీపీ నేతలు బెదిరించారు. టీడీపీ బెదిరింపులతో కేశవ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేశవ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, ఏంటి కేశవ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్ చెప్పండి. అది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి గుడిపల్లి మండలం చిన్నగొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి కేశవ తన తల్లికి సంబంధించి పెన్షన్ విషయంపై తల్లిని తీసుకెళ్లడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీకు పెన్షన్ ఇచ్చేది లేదంటూ కేశవతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే అతన్ని చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ యొక్క నేపథ్యంలోనే రాత్రి 10 గంటల సమయంలో కేశవ పురుగుల మందు తాగి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా మారడంతో కుప్పంలో ఉన్నటువంటి టిఎస్ మెడికల్ కాలేజీలోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కూడా పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించడం జరిగింది. ప్రస్తుతం కేశవ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఒక్కసారి తల్లిదండ్రులు అతనికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని పెన్షన్లు ఇవ్వకుండా కొంత ఇబ్బంది గురి చేశారు అనేది ఈ యొక్క సూసైడ్ కి సంబంధించి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. హరి. ఓకే మూర్తి.